గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో మూడో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. టాస్ లేక్వీ సూపర్ కింగ్స్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మ్యాచ్ లేక్వీ సూపర్ కింగ్స్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్. ఈ టోర్నమెంట్లో రెండు కొంచెం మంచి స్ట్రాంగ్ టీమ్సే, మంచి మంచి ఆటగాళ్ళు ఉన్నారు రెండు టీముల్లో. ఈ మ్యాచ్ ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐపీఎల్ సీజన్ 1 థర్డ్ మ్యాచ్. లేక్యూ సూపర్ కింగ్స్ వర్సెస్ వింటేజ్ క్రికెటర్స్. ఓపెనర్ బ్యాట్స్మెన్స్ జైర్ బ్రో ఆన్ స్ట్రైక్, సునీల్ రాజు బ్రో నాన్ స్ట్రైకర్, బౌలింగ్ క్రాంతి బ్రో. రాజీ బ్రో బౌలింగ్లోకి, చేతు అన్న స్ట్రైక్లో. బౌండరీస్ వెళ్తా. ఫస్ట్ బాల్ షాట్ ట్రై చేశారు బట్ మిస్ అయిపోయింది. సెకండ్ బాల్ చేతు బ్రో హిట్టింగ్ చూస్తారు. లెగ్ సైడ్ మీదుగా వైడ్ వేశారు. ఛాన్స్ ఉందా? లేదు, రన్అట్ ఛాన్స్ లేదు. వైడ్ ప్లేస్ సింగిల్. థర్డ్ బాల్. గుడ్ బౌలింగ్, వికెట్ టు వికెట్, మంచి లైన్. గుడ్ డిఫెన్స్ సునీల్ బ్రో నుంచి. వాట్ ఏ షాట్! స్లాట్లోనింది బాల్, బంతిని బయటికి పంపించారు. ఇట్స్ ఏ బౌండరీ. గుడ్ బ్యాటింగ్ సునీల్ అన్న నుంచి. బ్యాట్స్మెన్స్కి గాలి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. గాలి మొత్తం లెగ్ సైడ్కి ఉంది, సో బౌలర్కి కొంచెం డిసడ్వాంటేజ్. సో బ్యాట్స్మెన్ని ఆఫ్ సైడ్ ఆడిపించాలి. ఫోర్త్ బాల్. మరొక చక్కటి బంతి. క్యాచ్ ఛాన్స్ ఉందా? లేదు. ఇట్స్ ఏ బౌండరీ. ఇది కూడా స్లాట్లో బంతి, బ్యాట్స్మెన్ బయటికి పంపించారు. వైడ్ ఓవర్ లాస్ట్ బాల్. బ్యాట్స్మెన్ బౌండరీతో ఫినిష్ చేస్తారా లేకపోతే బౌలర్ వికెట్ సాధిస్తారా చూద్దాం. మంచి బంతి, ఇన్సైడ్ ఎడ్జ్. రన్అట్ ఛాన్స్ ఉందా? లేదు. ఫంబుల్ అయ్యారు ఫీల్డర్. చాలా మంచి బౌలింగ్. బ్యాటింగ్ టీంకి చాలా బాగా రన్స్ వచ్చాయి ఈ ఓవర్లో. 5 overs కంప్లీటెడ్, 30 runs ఫర్ ద లాస్ ఆఫ్ 1 wicket. బౌలింగ్లోకి కెప్టెనే రంగంలోకి వచ్చారు బ్రేక్ రూల్స్ కోసం. వికెట్ల కోసం కెప్టెన్ బరిలోకి. చూద్దాం షాల్ బ్రో తన టీం కోసం వికెట్లు అందిస్తారా లేకపోతే చేతు బ్రో తన ఫామ్ నాట్లే కొనసాగిస్తారా? లెట్స్ సీ. ఫస్ట్ బాల్ ఎవర్ క్యాచ్ ఛాన్స్ ఉన్నింది కానీ శామ్ బ్రో లెగ్ సైడ్ వెళ్ళిపోయారు. మిస్ చేశారు శామ్ బ్రో. లెగ్ సైడ్ ఆడతారని అటు వెళ్ళారు. ఎడ్జ్ తేలి ఇటు స్లిప్లో క్యాచ్ ఉండింది. బ్యాడ్ లక్ శామ్ బ్రో, బ్యాడ్ లక్. వెళ్తుందని వెళ్ళారు. సెకండ్ లైఫ్ చేతు బ్రోకి. ఫస్ట్ బాల్ బ్రేక్ త్రూ అందేది. నెక్స్ట్ చాలా మంచి బౌలింగ్. చూద్దాం, 5 balls ఉన్నాయి ఇంకా. ఇట్స్ ఎ ఫుల్ టాస్ బాల్. బంతి అక్కడికో వెళ్ళిపోయింది. బంతి అసలు కనిపించడం లేదు, వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ ద పార్క్. గుడ్ బ్యాటింగ్ సునీల్ బ్రో. మంచి పవర్ హిట్టర్స్ చేతు బ్రో అండ్ సునీల్ బ్రో. స్కోర్ని తీసుకెళ్ళిపోతున్నారు.
ఇట్లాగే అయితే చాలా మంచి స్కోర్ వస్తుంది లేక్ సూపర్ కింగ్స్కి. వికెట్లు పడకపోతే కష్టం అవుతుంది ఇంటికి తెలిసి. మళ్ళీ ఇంకొక ఫుల్ టాస్ వేసారు. స్ట్రైట్ ఇట్స్ ఏ 4, ఇట్స్ ఏ 6. 2 ball 2 sixes. గ్రేట్ బ్యాటింగ్ సునీల్ బ్రో. మరొక ఫుల్ టాస్, మరొక 6. చాలా మంచి బ్యాటింగ్ సునీల్ బ్రో నుంచి. ఓవర్ లాస్ట్ బాల్ బౌండరీతో ఫినిష్ చేస్తారా, వికెట్తో ఫినిష్ చేస్తారా చూద్దాం. ఇన్సైడ్ ఎడ్జ్ సరిగ్గా కనెక్షన్ కుదరలేదు బ్యాట్స్మెన్కి. ఇట్స్ డాట్ బాల్ స్ట్రైట్ టు ఫీల్డర్. మంచిగా ఉందినా. ఓ స్లోవర్ బాల్ రీచ్. ఇట్స్ ఏ బౌల్. స్లోవర్ బాల్ రీచ్ చేయలేదు బ్యాట్స్మెన్, హిట్టింగ్ వెళ్ళిపోయారు. ఇట్స్ ఏ బౌల్. చాలా మంచి బంతి. కెప్టెన్ బ్రేక్ త్రూ అందించారు తన టీం కోసం. షాట్ ఉన్నింది కానీ బౌలర్ని రీడ్ చేయలేదు బ్యాట్స్మెన్. స్లోవర్ బాల్ ట్రై చేశారు. వికెట్. చాలా మంచి బౌలింగ్స్ ఉంది షావుల్ బ్రో నుంచి. రెడ్ బౌలింగ్. బ్యాటింగ్లోకి ది మోస్ట్ డేంజరస్ బ్యాట్స్మెన్ ప్రణీత్ అన్న. ఈ టీంలో అందరూ డేంజరస్ బ్యాట్స్మెన్సే. ఒకరు పోతే ఒకరు వస్తూనే ఉంటారు. చాలా మంచిగా ఇన్నింగ్స్ని తీసుకెళ్ళిపోతారు లాస్ట్ ఆగాడి. ఓవర్ లాస్ట్ బాల్ చూద్దాం కెప్టెన్ ఎలా ఫినిష్ చేస్తారో చూద్దాం. లెట్స్ సీ. ఓ చాలా మంచి బంతి. లెంత్ బాల్, సింగిల్ మాత్రమే. ఇద్దరికేనా. ఓవర్ కంప్లీటెడ్. 6 overs కంప్లీటెడ్. 6 overs ఫినిష్ అయ్యేసరికి 44 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. మిస్ఫీల్డా. నో, ఇట్స్ ఎ సింగిల్. చాలా మంచి బంతి వికెట్స్ మీద. ఫుల్ లెంత్ బాల్, సింగిల్. రాజీవ్ బ్రో తన టీం కోసం వికెట్లు అందిస్తారా, లేకపోతే చేతు అన్న తన హిట్టింగ్ ఫామ్ని అట్లాగే కొనసాగిస్తారా? లూజ్ బాల్స్ని బౌండరీలు తరలిస్తూ గుడ్ బాల్స్ని రెస్పెక్ట్ ఇస్తూ సింగిల్ తీస్తున్నారు చేతు బ్రో. సెకండ్ బాల్. ఓ మరొక లెంత్ బాల్. వావ్, చేతు బ్రో దీన్ని అక్కడికో పంపించేశారు. ఇట్స్ బౌండరీ ఆర్ 6. భయ్యా देखो, ఇట్స్ బౌండరీ 4. చాలా మంచిగా పుల్ షాట్ ఆడారు చేతు బ్రో. చాలా మంచి బ్యాటింగ్. మరొక లెంత్ బాల్. ఇది కూడా గ్రౌండ్ బయటికి పంపించారు చేతు బ్రో. చాలా మంచి ఫామ్లో ఉన్నారు ఈరోజు చేతు బ్రో. గాలిని కూడా మంచిగా అడ్వాంటేజ్ తీసుకొని లెగ్ సైడ్ మీదుగా చాలా మంచి బౌండరీలు కొడుతున్నారు. మరొక చక్కటి షాట్. బ్యాటింగ్ చేతు బ్రో. 2 లైఫ్లో వచ్చి దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు చేతు బ్రో. చూద్దాం బౌలర్ మంచి కంబ్యాక్ ఇస్తారా. వావ్, వాట్ ఏ బాల్. బౌన్స్ లేదు, వేరియబుల్ బౌన్స్ పిచ్లో. గుడ్ కంబ్యాక్ రాజీవ్ బ్రో నుంచి. గెలుచు. అవునండి. ఓ మరొక లెంత్. వా, ఇట్స్ వెళ్ళిపోయింది. ఆడుకోపోయింది బాల్. 6. బిగ్ షాట్ బ్రో. మొత్తం లెగ్ స్టంప్ మీదకే వేస్తున్నారు అన్ని బాల్స్. సో బ్యాట్స్మెన్ కూడా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. గుడ్ బ్యాటింగ్ చేతు బ్రో. ఈ ఓవర్లో 2 6లు, 1 4. ఇట్స్ హ్యూజ్ ఓవర్. లేక్ సూపర్ కింగ్స్కి చాలా మంచి ఓవర్ ఇది. చాలా మంచి రన్స్ వచ్చాయి. ఓవర్ లాస్ట్ బాల్ ఏమో ఐ థింక్. ఓ మరొక చక్కటి బంతి యార్కర్ లెగ్ సైడ్. ఇట్స్ ఏ సింగిల్. 7 overs కంప్లీటెడ్. పవర్ ప్లే అయిపోయింది గైస్. 62 66
66 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 2 వికెట్స్. పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకున్నారు ఎల్ఎస్కే టీమ్. నా ఇట్స్ వింటేజ్ క్రికెటర్స్ ఛాన్స్ స్కోర్ని తగ్గించవచ్చు, పవర్ ప్లే అయిపోయింది కాబట్టి. లెట్స్ సీ, ఫీల్డర్స్ అవుట్ సైడ్ 5 మెంబర్స్ ఉండొచ్చు, ఎలా తగ్గిస్తారో స్కోర్ని చూద్దాం. చేతు బ్రో తన ఫామ్ని కంటిన్యూ చేస్తున్నారు, చాలా మంచి బ్యాటింగ్. కెప్టెనే బౌలింగ్లోకి మరలా వికెట్లు అందించడం కోసం. చేతు బ్రో 19 బాల్స్లో 31, మంచి స్ట్రైక్ రేట్. రన్ ఉందా? నో. గుడ్ బౌలింగ్ షాల్ బ్రో నుంచి, మంచి యార్కర్. వావ్, మరొక చక్కటి యార్కర్. గుడ్ బ్యాటింగ్ చేతు బ్రో నుంచి. వరుసగా 3 బంతుల్లో 3 యార్కర్. చాలా మంచి బ్యాటింగ్, చాలా మంచి బౌలింగ్ బౌలర్ నుంచి. క్యాచ్ ఛాన్స్ ఉంది, బంతి గాల్లో ఉంది, ఉందా క్యాచ్? మరొక క్యాచ్. వరుసగా 3 లైఫ్లు ఇచ్చారు శ్యామ్ బ్రో చేతు బ్రోకి. చాలా మంచి బౌలింగ్. అబ్బా, కాలు లేకుండా వెళ్ళిపోయింది. వరుసగా 3 బ్యాక్ టు బ్యాక్ యార్కర్స్ తర్వాత వికెట్ ఛాన్స్ ఉంది, కానీ అది యూటిలైజ్ చేసుకోలేదు వింటేజ్ క్రికెటర్స్. ఓవర్ లాస్ట్ బాల్. చాలా మంచి లైన్ అండ్ లెంత్ వేస్తున్నారు. వావ్, మరొక చక్కటి యార్కర్. యువర్ షాల్ బ్రో చాలా బాగా వేశారు. చక్కటి కంబ్యాక్ వింటేజ్ క్రికెటర్స్ ఉంది. కేవలం 2 పరుగులు మాత్రమే. గ్రేట్ బౌలింగ్ కెప్టెన్. క్యాచ్ డ్రాప్, కీపర్ నుంచి క్యాచ్ డ్రాప్. ఇది 4వ లైఫ్. 3 లైఫ్ చేతు బ్రోకి, 1 లైఫ్ ప్రణీత్ బ్రోకి. చాలా క్యాచ్లు డ్రాప్లు అయ్యాయి ఈరోజు మధ్యాహ్నం మ్యాచ్లో. ఇట్స్ ఎ ఫుల్ టాస్, హై ఫుల్ టాస్. సింగిల్ మాత్రమేనా? ఎస్, ఇట్స్ సింగిల్. హబీబ్ బ్రో అక్కడ మిడ్ వికెట్లో ఫీల్డింగ్. పట్టి కొన్ని నీళ్ళు ఇవ్వండి అయ్యా. క్రాంతి బ్రో చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు. చూద్దాం చేతు బ్రో ఎట్లా బౌండరీ అవతలకి తరలిస్తారో బాల్స్. లెట్స్ సీ. మరొక లెంత్ బాల్ ఛాన్స్ ఉందా? లేదు. ఇట్స్ ఏ వైడ్ బాల్. ఇట్స్ ఏ ఫుల్ టాస్ బాల్. ఛాన్స్ ఉందా? నో, ఇట్స్ ఏ హ్యూజ్ సిక్సర్. అంత అవలీలాగా ఆడేస్తున్నారు చేతు బ్రో. చాలా మంచి ఫామ్లో ఉన్నారు చేతు బ్రో. మరొక టాప్, మరొక ఛాన్స్ ఉందా? ఈసారి క్యాచ్ పట్టేశారు దేశ్ముఖ్ బ్రో. ఈసారి డక్అవుట్కి చేరాల్సిందే చేతు బ్రో. చాలా మంచి బౌలింగ్. మళ్ళా బ్యాటింగ్లోకి డేంజరస్ మాన్స్టర్ బ్రో శామీ బ్రో. ఒకరి పోతే ఒకరు వస్తూనే ఉన్నారు ఎల్ఎస్కే టీంలో. బౌలర్కి అన్ని చొక్కలే. క్యాచ్కి అప్పీల్ చేశారు కీపర్, బట్ ఇట్స్ నాట్ అవుట్. శామీ బ్రో నిలబడితే వారు 1 సైడ్ అయిపోతుంది గైస్.
లెట్స్ సీ. ఓ స్లోవర్ బాల్ సరిగ్గా పిచ్చర్ గాల్లో ఉంది. నో మ్యాన్స్ ల్యాండ్ బట్ ఇట్ సింగిల్. చాలా మంచి బౌలింగ్ క్రాంతి బ్రో నుండి. చేతు బ్రో వికెట్ తీశారు. ఎల్ఎస్కే టీంలో ఒక బ్యాట్స్మెన్ పోతే ఇంకో బ్యాట్స్మెన్ వస్తూనే ఉన్నారు. భారీ హిట్టర్స్ వస్తున్నారు, దబదబ బాధేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. చాలా బిగ్ టీం అండి. బౌలింగ్లోకి ఎవరు? శాంబ్రో ఎంట్రీ. కమాన్. ఫీల్డ్లో చాలా డ్రాప్ ఛాన్సెస్ చేశారు. వికెట్లు తీస్తారా చూద్దాం. వావ్, దేశ్ముఖ్ బ్రో, వాట్ ఏ రన్నింగ్, గుడ్ ఫీల్డింగ్ బ్రో. సుకుమార్ అన్న, సారీ గైస్, సుకుమార్ బ్రో క్షమించండి, తప్పైపోయింది. ఇందా క్యాచ్ పట్టింది కూడా సుకుమార్ బ్రోనే. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేమ్స్లో. నా ప్రణీత్ అన్న స్ట్రైక్లో. మరో లెంత్ బాల్. ఛాన్స్ ఉందా? రన్అట్ ఛాన్స్ ఉందా? నో. గుడ్ రన్నింగ్. ఇద్దరు బ్యాట్స్మెన్స్ చాలా బాగా బడిగిస్తున్నారు వికెట్స్ మధ్యలో. ఇట్స్ క్యాచ్ ఇన్సైడ్, అవుట్ సైడ్ ఎడ్జ్, కీపర్ క్యాచ్. శామీ బ్రో గాన్. శామ్ బ్రో ఫీల్డ్లో అంత బాగా చేయలేకపోయినా, క్యాచ్లు వదిలేసిన తన బౌలింగ్లో మాత్రం వికెట్లు అందిస్తున్నారు టీంకి. చక్కటి బంతి వేసి శామీ బ్రో వికెట్ అందించారు. చాలా బిగ్ వికెట్ అండి. చాలా మంచి బౌలింగ్ సామాన్య నుండి. గుడ్ బౌలింగ్. నవాజ్ బ్రో బ్యాటింగ్లో చాలా బాగా ఆడుతున్నారు. గుడ్ సింగిల్. భారత బాయ్ ఇట్రా నువ్వే రా. ఓవర్ లాస్ట్ బాల్. స్ట్రైక్లో ప్రణీత్ అన్న బౌండరీతో ఫినిష్ చేస్తారా? నో. 2 ఛాన్స్ ఉందా? గ్యాప్లో ఆడారు. ఇక్కడ ఫీల్డర్ హబీబ్ అన్న గుడ్ ఫీల్డింగ్. కేవలం సింగిల్ మాత్రమే. హబీబ్ అన్న చాలా మంచి ఫీల్డింగ్ చేస్తారు. ఫీల్డ్ మిస్టేక్స్ ఉండవు, క్యాచ్ డ్రాప్స్ అసలు ఉండవు. గుడ్ ఫీల్డర్. 10 overs కంప్లీటెడ్, 77 runs. చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు వింటేజ్ క్రికెటర్స్ టీం. చక్కగా రన్స్ ఆపారు మిడిల్ ఓవర్స్లో. లెట్స్ సీ. మళ్ళీ బౌలింగ్లోకి క్రాంతి బ్రో. గుడ్ సింగిల్. స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు మంచిగా నవాజ్ బ్రో అండ్ ప్రణీత్ బ్రో. మళ్ళా స్ట్రైక్లో నవాజ్ బ్రో. చూద్దాం. చాలా మంచి షాట్, గుడ్ షాట్. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో. ఇట్స్ ఏ బౌండరీ. ఎక్స్ట్రా బౌన్స్ అయిపోయింది ఫీల్డర్ దగ్గర. సో గుడ్ బౌండరీ, గుడ్ బ్యాటింగ్. మంచి బ్యాటింగ్ నవాజ్ బ్రో నుంచి. మరొక ఫుల్ టాస్ గ్యాప్లో ఉంది. బౌండరీ వెళ్తుందా? గుడ్ ఫీల్డింగ్ హబీబాన్లో నుంచి. బాల్ డివేట్ అయినా కూడా చక్కగా జడ్జ్ చేసి బాల్ ఆపారు. తన టీం కోసం సేవ్ చేసే రన్స్ 2 runs. ఛాన్స్ ఉందా? లేదు. క్యాచ్ ఛాన్స్ లేదు, కేవలం సింగిల్ మాత్రమే. ఈ పిచ్ మీద మినిమం 180+ ఉండాలి. సెకండ్ ఇన్నింగ్స్. గుడ్ బౌలింగ్. ఇట్స్ డాట్ బాల్. వింటేజ్ క్రికెటర్స్ చేసేయాలంటే 180 లోపలే ఆపాలి వాళ్ళని. మరొక చక్కటి బండి. గుడ్ డిఫెన్స్. ఓవర్ కంప్లీటెడ్. మళ్ళా బౌలింగ్లో శామ్ బ్రో. ఇంకా ఫీల్డర్ ఉన్నారా? ముళ్ళు గుచ్చుకుందేమన్నా, షూ లోపల ముళ్ళు గుచ్చుకుందా? ఫీల్డ్లో మార్పులు.
సామన్న మరొక వికెట్ అందిస్తారు తన టీం కోసం. లెగ్ సైడ్ బాల్ షాట్ ఆడారు. గుడ్ ఫీల్డింగ్ వాయిస్ బ్రో నుంచి, మంచిగా ఇచ్చేసి బాల్ ఆపారు. సింగిల్ మాత్రమే. వాయిద్ అన్న అండ్ హబీబ్ అన్న లెగ్ సైడ్ మొత్తం కవర్ చేస్తున్నారు ఫీల్డింగ్లో. బాల్ని బౌండరీకి పంపించడం లేదు, చాలా మంది ఫీల్డింగ్ చేస్తూ తన టీంకి రన్ సేవ్ చేస్తున్నారు. నవాజ్ బ్రో మంచిగా కవర్ డ్రైవ్స్ ఆడుతున్నారు. ఓవర్ కవర్స్ లాఫ్టర్ డ్రైవ్స్. ఓ మరొక షాట్ ఛాన్స్ ఉంది ఈసారి. ఎక్స్ట్రా బౌన్స్ అయిపోయింది. ఇట్స్ ఎ బౌండరీ బాల్. గుడ్ బ్యాటింగ్ నవాజ్ బ్రో నుంచి. బౌన్సర్ ట్రై చేస్తారు శామ్ బ్రో. మరొక చక్కటి బండి. ఇట్స్ ఎ డాట్ బాల్. గుడ్ బ్యాటింగ్ నవాజ్ బ్రో. బౌండరీ తర్వాత గుడ్ డిఫెన్స్. చక్కటి షాట్ లాంగ్ ఆన్ మీదుగా సింగిల్. మరొక చక్కటి బంతి లెగ్ సైడ్ మీద గ్యాప్లో ఆడారు. 2 ఉందా? నో, ఇట్స్ ఎ సింగిల్. సుకుమార్ అన్న మళ్ళీ బౌలింగ్లోకి. ఫస్ట్ బాల్ వికెట్ అందించారు. ఏం కొట్టేస్తా సుకుమార్ అన్న. సుకుమార్ బ్రో తన ఫస్ట్ బాల్లోనే వికెట్ అందించారు. ప్రణీత్ బ్రోని బౌల్ చేశారు. గ్రేట్ బౌలింగ్ సుకుమార్ బ్రో నుంచి. మంచి చేంజ్ కెప్టెన్ నుంచి. ఓ మరొక గుడ్ బాల్, గుడ్ డిఫెన్స్. కెప్టెనే రంగంలో దిగారు. మిస్టర్ జావిద్ బ్రో, LSK టీమ్ కెప్టెన్. లాస్ట్ బిఫోర్ సీజన్ ఛాంపియన్స్, లేక్యూ సీజన్ 2 ఛాంపియన్స్. షార్ట్ లెగ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్. సింగిల్ మాత్రమే కట్ షాట్ ఆడారు. వికెట్లు పడుతున్న LSK టీం అట్లాగే హిట్టింగ్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఎక్కడ స్టే చేసి ఆడడం అనేది లేదు. లాస్ట్ బాల్స్. ఓ డిఫెన్స్. LSK టీమ్ స్కోర్ చాలా బాగుంది, కానీ వికెట్స్ కూడా అట్లాగే పడిపోతున్నాయి. వావ్, వాట్ ఏ షాట్ యార్. స్లాట్ బంతి గ్రౌండ్ అవతలకి పంపించారు నవాజ్ బ్రో. గుడ్ షాట్. 13 ఓవర్స్ కంప్లీటెడ్. 98 runs ఫర్ ద లాస్ ఆఫ్ 5 wickets. LSK టీమ్ స్కోర్ చాలా బాగుంది. కరెంట్ రన్ రేట్ కూడా 7.54. ప్రొజెక్టెడ్ స్కోర్ 189. ఇట్లాగే ఆడితే లాస్ట్ వరకు 200 దాకా చేరుకోవచ్చు LSK టీం, కానీ వికెట్లు పడతా ఉన్నాయి. లెట్స్ సీ ఏం జరిగిద్దో. షార్ బ్రో ఎట్లాంటి చేంజెస్ చేస్తారు బౌలింగ్లోకి. కెప్టెన్ బౌలింగ్లోకి మరలా. ఓ ఫస్ట్ బాల్ లెగ్ స్టంప్ పని చేశారు. ఛాన్స్ ఉందా? లేదు. బౌండరీ ఫైన్ లెగ్ మీదుగా లెగ్ స్టంప్ పైన బౌన్సర్ వేశారు. చాలా మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు జావేద్ బ్రో. బౌండరీస్ అట్లే కొనసాగిస్తూ ఉన్నారు. వికెట్లు పడుతున్నా. LSK టీం 100 runs చేరుకున్నారు 13 ఓవర్స్లోనే. ఇంకా 12 ఓవర్స్ ఉన్నాయి.
కడతారా చూద్దాం. ఎక్స్ట్రా బౌన్స్ క్యాచ్ ఛాన్స్ ఉందా? చాలా మంచి బౌలింగ్ షావల్ బ్రో నుంచి. ఈ పిచ్లో వేరియబుల్ బౌన్స్ ఉంది గైస్, దానివల్ల బ్యాట్స్మెన్కి కొంచెం కష్టంగానే ఉంటుంది. చాలా మంచి కట్ షాట్. ఫీల్డింగ్ ఉన్నారు థర్డ్ మ్యాన్లో, సో మంచి ఫీల్డింగ్. మిస్ ఫీల్డ్ 2 runs. క్యాచ్ ఛాన్స్ లేదు, దయవి చేయాల్సిందే ఆ క్యాచ్కి. టఫ్ ఛాన్స్ బట్ ఇట్స్ ఎ డ్రాప్. కేవలం సింగిల్ మాత్రమే ఈ ఓవర్లో ఛాన్స్ క్రియేట్ చేస్తున్నారు కెప్టెన్ షావుల్ బ్రో. చక్కటి బంతి, గుడ్ బ్యాటింగ్ నవాజ్ బ్రో, సింగిల్. ఓవర్ లాస్ట్ బాల్, కెప్టెన్ వికెట్ ఏమైనా అందిస్తారో లేకపోతే షావుల్ బ్రో బౌండరీతో ఫినిష్ చేస్తారు. ఈ ఓవర్లో 8 runs వచ్చాయి. మరొక చక్కటి బంతి, వికెట్ వేస్తున్నారు. కేవలం సింగిల్ మాత్రమే లాంగ్ ఆఫ్ మీదుగా. గుడ్ బౌలింగ్. 14 overs completed, 107 for the loss of 5 wickets. మళ్ళా బౌలింగ్లో ఈ సుకుమార్ బ్రో ఫస్ట్ బాల్లోనే వికెట్ అందించారు. వాటే బాల్, అసలు బౌన్సే కాలేదు బంతి. జాద్ బాయ్ మంచిగా చూసి డిఫెండ్ చేశారు దాన్ని. ఆ ఒక 2 బంతుల్లోనే బ్యాట్స్మెన్ చాలా డిసప్పాయింట్ అయిపోతున్నారు వేరియబుల్ బౌన్స్ వలన. తన వికెట్ కోల్పోవాల్సి వస్తుంది. మరొక చక్కటి బంతి, గుడ్ డిఫెన్స్. సుకుమార్ బ్రో వికెట్ వేస్తున్నారు, చాలా బాగా వేస్తున్నారు. హలో గ్రౌండ్లో షఫ్లర్ లెగ్ సైడ్ ఆఫ్ స్టంప్ మీద దారుణంగా తిరిగేసింది బాల్. బ్యాడ్ లక్ ఫర్ బ్యాట్స్మెన్, ఇట్స్ ఎ బౌండరీ. మరొక చక్కటి బంతి, స్ట్రైట్ గాడారు, సింగిల్ మాత్రం. రన్అట్ ఛాన్స్ ఉన్నింది, మిస్ చేసుకున్నారు సుకుమార్ బ్రో. గుడ్ ఫీల్డింగ్ దేశ్ముఖ్ బ్రో నుంచి. ఛాన్స్ ఉందా టీకి? నో, కేవలం సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్ నుంచి. మరలా గాలి వచ్చింది లెగ్ సైడ్. బ్యాట్స్మెన్ యూటిలైజ్ చేసుకుంటారా? भैया बैट बॉल है नाको, बैट बॉल मेरे का नहीं छे, मैं लाता हूँ, लेके जाओ. हाँ मैं लाए, मैं पीछे का यहाँ कौन है? क्या आधा घंटा तो मैं जा खेलते हैं. बैट बॉल भी मेरे का नहीं छे. हाँ स्कूटी का नहीं. हाँ इधर आओ, मैं बता दूँ. तब से बैठे हैं तो मैं. हाँ अकिल का स्कूटी है.
असली भैया क्या चांस ఉందా నో पूरे సింగిల్ మాత్రమే స్లోవర్ బాల్ ట్రై చేశారు బాగా మంచిగా పిక్ చేశారు స్లోవర్ బాల్ని నవాజ్ బ్రో గ్రేట్ షాట్ స్ట్రైట్ సిక్సర్ వాట్ ఏ షాట్ చాలా మంచిగా జడ్జ్ చేశారు స్లోవర్ బాల్ని షార్ట్ బాల్ మంచిగా పుల్ షాట్ ఆడారు కేవలం సింగిల్ మాత్రమే మంచి వైడ్ బాల్ మరొక షార్ట్ బాల్ క్యాచ్ ఛాన్స్ ఉందా లేదు ఇట్స్ బౌండరీ ఓవర్లో చాలా మంచి రన్స్ వచ్చాయి క్రాంతి బ్రో మళ్ళా బౌలింగ్లోకి ఫస్ట్ బాల్ డాట్ బాల్ సెకండ్ బాల్ మంచి షాట్ గ్యాప్లో ఉంది 2 వెళ్తుందా నో కేవలం సింగిల్ మాత్రమే గుడ్ ఫీల్డింగ్ థర్డ్ బాల్ స్వీప్ షాట్ ట్రై రివర్స్ స్వీప్ బిటెన్ రివర్స్ స్వీప్ ట్రై చేస్తున్నారు జావేద్ బాయ్ బౌండరీలు వేట్లో ఉన్నారు మంచి బ్యాటింగ్ జస్ట్ ఫ్లిక్ చేశారు లెగ్ సైడ్ 2 రన్స్ ఈజీగా ఉన్నాయి 2 రన్స్ ఛాన్స్ ఉందా నో బాల్ బౌన్స్ అయింది ఊరే మరొకసారి రివర్స్ స్వీప్ ట్రై చేశారు ఈసారి చక్కగా పిక్ చేశారు బంతిని ఇట్స్ ఎ బౌండరీ గుడ్ షాట్ మరొక రివర్స్ స్వీప్ బట్ మిస్ చేసుకున్నారు లో ఫుల్ టాస్ బాల్ని జావేద్ బ్రో ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర మేము ఆడతాం చూడు వస్తా ఒక అరగంటలో ఏంది అవుట్ ఇచ్చారనా It's loose ball, 6 or 4. It's a boundary. మంచిగా జడ్జ్ చేసి ఫ్లోర్ బాల్ని పిక్ చేశారు జావేద్ బ్రో ఈ ఓవర్లో వికెట్కి ఛాన్స్ ఉంది ఇట్స్ భారీ ఫుల్ టాస్ క్యాచ్ ఉందా నో ఇట్స్ ఏ సిక్సర్ గ్రేట్ బ్యాటింగ్ కెప్టెన్ నుంచి కెప్టెన్ కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతున్నారు బౌండరీస్ పోవడం వలన
2 బంతుల్లో 2 బౌండరీలు. మరొక బంతి సింగిల్ ఛాన్స్ ఉందా? గుడ్ సింగిల్. జెంటిల్ టచ్ బౌండరీ తర్వాత మంచి సింగిల్. మరొక చక్కటి బంతి. గుడ్ బ్యాటింగ్. గ్యాప్లో కేవలం సింగిల్ మాత్రమే. బౌండరీస్ వచ్చిన తర్వాత చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు ప్రెజర్ లేకుండా. బౌండరీస్తో బాదు టూస్, సింగిల్స్ అండ్ టూస్ కూడా బాధిస్తున్నారు. 18 overs కంప్లీటెడ్. 151, చాలా మంచి స్కోర్. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ 60 runs కేవలం 35 balsలోనే. ఇప్పుడు దాకా చాలా మంచి పార్ట్నర్షిప్ అండి ఈ 3 మ్యాచ్ల్లో. చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. కరెంట్ రన్ రేట్ 8.39 ఉంది. ప్రొజెక్టెడ్ స్కోర్ ఐ థింక్ 210 ఉంది. చూద్దాం 200+ కొడతారా లేదా ఎల్ఎస్కే. బౌలింగ్లోకి న్యూ చేంజ్. అంజు బ్రో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్. ఇతనేమైనా వికెట్ అందించాలి చూద్దాం. బారిచ్ వైడ్ బాల్. ఫస్ట్ బాల్ వైడ్తో స్టార్ట్ చేశారు అంజు బ్రో. వికెట్ ఏమైనా ఛాన్స్ ఉందా ఈ ఓవర్లో చూద్దాం. షార్ట్ బాల్ వేసారు, దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకున్నారు. ఇట్స్ ఏ భారీ షాట్. ఇట్స్ ఏ సిక్సర్ అన్నా. సిక్సా? ఇట్స్ ఏ సిక్సర్. భారీ హిట్. ఈ 6తో నవాజ్ బ్రో 40sలోకి చేరుకున్నారు. 150 స్ట్రైక్ రేట్. చాలా మంచి బ్యాటింగ్ ఆడుతున్నారు. మరొక లో టాస్ బాల్ కవర్స్ మీదుగా కేవలం సింగిల్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్ వెంకీ బ్రో నుంచి. థర్డ్ బాల్ మరొక షాట్. ఇది గ్యాప్లో ఉంది. కేవలం సింగిల్ మాత్రమే. నాకు కాసేపు స్టార్ట్ చేయిపోయాడు అన్న. మరొక షాట్. వావ్, మంచిగా పిక్ చేశారు బౌండరీని. బౌండరీ బావతలకి పంపించారు. హ్యూజ్ సిక్సర్. ఈరోజు సెకండ్ ఇన్నింగ్స్లో థర్డ్ మ్యాచ్లో చాలా సిక్స్లు వెళ్ళాయి గైస్. నవాజ్ బ్రో ఇది 4వ 6. తన టీం మొత్తానికి 4, 5, 10, 11 సిక్సెస్. ఇంకా రన్నింగ్. ఛాన్స్ ఉందా? నో, ఇట్స్ ఏ సిక్సర్. వరుసగా 2 బంతుల్లో 2 సిక్స్లు. ఈ ఓవర్ చాలా కాస్ట్లీ అయిందండి వింటేజ్కి. 50 అయిపోయింది నవాజ్ బ్రోది. గ్రేట్ బ్యాటింగ్. బ్యాక్ ఫోటో దేగో బ్యాట్ బాతో. నైస్. ఓకే, ఫస్ట్ 50 గైస్. ఎల్ఎస్కే బ్యాట్స్మెన్ చాలా మంచిగా ఆడారు. నవాజ్ బ్రో వికెట్లు పడిపోతున్నా తను స్టే చేసి లాస్ట్ వరకు చేస్తూ చాలా మంచిగా 50 కొట్టారు. 50 కొట్టంగానే వికెట్ పడిపోయారు. కరెక్ట్గా బాగా పెట్టారు అన్న. గుడ్ క్యాచ్ సూరి బ్రో నుంచి. కీపర్ ఇన్సైడ్ ఎడ్జ్ సారీ. బౌలింగ్లో మార్పు. వెంకీ బ్రో ఇట్స్ ఏ బౌల్డ్ స్లోవర్ బాల్. రివర్స్ స్వీప్ ట్రై చేశారు కానీ బౌల్డ్ అయిపోయారు. కెప్టెన్ కూడా వికెట్ బౌల్డ్ అయిపోయారు. వింటేజ్ క్రికెటర్స్ స్కోర్ కట్టించుకున్న తర్వాత కూడా చాలా మంచి కంబ్యాక్ ఇస్తున్నారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ తీశారు. ఏదో వర్షం పడే సూచనలు ఉన్నాయి గైస్. మబ్బులు వచ్చేసి నల్లగా, చినుకులు లైట్గా పడుతున్నాయి. చూద్దాం ఈ మ్యాచ్ కొనసాగిద్దో లేదో. చాలా మంచి బ్యాటింగ్ కర్ముల్లా అన్న నుంచి. మోస్ట్ సీనియర్ బ్యాట్స్మెన్ అండ్ ప్లేయర్ ఇన్ అవర్ లీగ్.
ఓ మంచి షాట్ లాంగ్ ఆన్ మీదుగా, కేవలం సింగిల్ మాత్రమే. స్లోవర్ బాల్ సాపించలేదు, డాట్ బాల్. ఓ ఇట్స్ ఏ వైడ్ బాల్. ఓ కీపర్ మిస్ చేశారు. చాలా మంచి బౌలింగ్ వెంకీ బ్రో నుంచి. 21 రన్స్ ఓవర్ తర్వాత చక్కటి కంబ్యాక్, కేవలం 3 పరుగులు. చూద్దాం. వా వాట్ ఏ షాట్ కర్మిలాబాయ్ నుంచి, సిక్సర్. మంచిగా పిక్ చేశారు బాల్ని. గ్రేట్ బ్యాటింగ్ కర్ముల్లా అన్న నుండి. బౌలింగ్లోకి మళ్ళా శాంబాబు. ఫస్ట్ బాల్ డాట్ బాల్. బ్యాట్స్మెన్ భారీ హిట్కి ట్రై చేస్తున్నారు, కాకపోతే ఇట్స్ డాట్ బాల్. బీట్ అయిపోయారు, మిస్ అయిపోయింది. సెకండ్ మరొక షాట్ లాంగ్ ఆన్ మీదుగా, కేవలం సింగిల్ మాత్రమే. థర్డ్ బాల్ స్లో బాల్. ఓ మిస్ అయిపోయారు, డాట్ బాల్. బీట్ అయిపోయారు. 3 balls, మరొక చక్కటి బంతి. సింగిల్ ఉందా, రన్అట్ ఛాన్స్ ఉంది. ఓ శామ్రో బాల్ని పిక్ చేయలేకపోయారు. క్యాచ్ ఛాన్స్ ఉంది. మ్యాచ్లో వర్షం పడతా ఉంది గాయస్, చూద్దాం ఎంతవరకు కొనసాగిస్తారో. వర్షం ఎక్కువైతే ఐ థింక్ ఆపేస్తారేమో. ఐ థింక్ ఈ మ్యాచ్ని పోస్ట్పోన్ చేస్తారా లేకపోతే చెరొక పాయింట్ చేస్తారో చూద్దాం. మరొక ఫ్లోర్ బాల్. ఓ ఇట్స్ ఏ హైట్ ఎక్కువ ఉంది. ఫస్ట్ వార్నింగ్ ఇచ్చారు. చాలా మంచి కంబ్యాక్ వింటేజ్ క్రికెటర్స్ ద్వారా. ఓవర్స్ ఫినిష్ అయ్యేసరికి 184 runs ఫర్ ద లాస్ ఆఫ్ 7 wickets. చక్కటి కంబ్యాక్. సూర్యుడు నా మొబ్బులు అడ్డకుండా నాలుగు వచ్చేస్తాడా. బౌలింగ్లోకి కెప్టెన్ మరలా. ఇన్సైడ్ ఎడ్జ్ ఛాన్స్ ఉందా రన్అట్కి? నో. గుడ్ కీపింగ్ సూర్య బ్రో నుంచి. డాట్ బాల్. చూద్దాం షారూక్ బ్రో ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు. లాస్ట్ 4 hours భారీ స్కోర్ని పెడతారా లేకపోతే క్యాచ్ ఛాన్స్ ఉన్నింది, సింగిల్ మాత్రమే. చాలా మంచి రింగ్ టోన్ పెట్టుకున్నారు ఎవరు. జై బాలయ్య బైక్ ఆటో టైర్లు కాలుస్తున్నారు. మంచి షాట్, గ్యాప్లో ఉంది. 2 runs వెళ్తారా? కర్ముల్లా బాయ్ వస్తారా? పరిగెత్తారా? 2 ఛాన్స్ ఉంది. మిస్ఫీల్డ్. చాలా మంచి త్రో కీపర్కి. స్టంప్ అవుట్. ఐ థింక్ ఇట్స్ గానర్. చాలా మంచి కీపింగ్ సూరి బ్రో. గుడ్ స్టంపింగ్. కర్ముల్లా బాయ్ అవుట్. చాలా మంచి బౌలింగ్, వికెట్ అందించారు కెప్టెన్. వావ్, లెగ్ సైడ్ మీదుగా షాట్ ఆడారు. బౌండరీ పొద్దా. బౌండరీ కన్నా ముందు వెళ్ళిపోయారు. ఇట్స్ ఏ బౌండరీ. సారీ, బాల్ కన్నా ముందు వెళ్ళిపోయారు. ఇట్స్ ఏ బౌండరీ. రన్స్ ఆపడానికి ఛాన్స్ ఉన్నింది, కాకపోతే మిస్ఫీల్డ్ అయిపోయింది.
ఆఖరి బంత్ అనుకుంటా గైస్. ఓ మరొక షాట్ ఆడారు స్ట్రైట్ లాంగ్ ఆఫ్ మీదుగా, సింగిల్ మాత్రమే. ఐ థింక్ ఇట్స్ ఓవర్ అప్. 22 overs ఫినిష్, 192 runs ఫర్ ద లాస్ ఆఫ్ 8 wickets. మంచి రన్ రేట్ మెయింటైన్ చేస్తున్నారు ఎల్ఎస్కే వాళ్ళు. ఇక్కడ చూస్తుంటే మన గ్రౌండ్లో, ఇన్ఫినిటీ గ్రౌండ్లో ఉరుమురు మెరుపులతో కూడిన చినుకులు పడుతున్నాయి గైస్. వర్షం పడడం లేదు, చినుకులు పడుతున్నాయి, మెరుపులు భలే వస్తున్నాయి గైస్. మళ్ళీ సేవన్న బౌలింగ్లోకి. ఫస్ట్ బాల్ డాట్. చూడండి ఇటు మొత్తం ఎండ ఉంది, మబ్బులు కూడా ఉన్నాయి. ఇటు పక్క మొత్తం మబ్బులు ఉన్నాయి. సో మన గ్రౌండ్లో ఒకటే. వా, ఇట్స్ ఎ బౌల్డ్, గుడ్ బౌలింగ్ శాంబ్రో నుంచి. మన గ్రౌండ్లో ఒకటే వర్షం పడుతుంది, ఇంకెక్కడ పడడం లేదు. చూడండి ఇది మొత్తం ఎండ ఉంది, మబ్బులు. బ్యాటింగ్లోకి యంగ్ బ్యాట్స్మెన్ మిస్టర్ ఆసిఫ్ బ్రో. బౌలింగ్ ఆల్రౌండర్ ఇతను, చాలా మంచిగా బౌలింగ్ వేస్తారు, బ్యాటింగ్ కూడా అంతే చక్కగా ఆడతారు. బ్రిటన్ శాంబ్రో చక్కటి కంబ్యాక్ ఇచ్చారు. వింటేజ్ క్రికెటర్స్ చక్కగా కట్టడి చేశారు ఎల్ఎస్కే రన్స్ని. రన్అట్ ఛాన్స్ ఉందా? లేదు. ఇట్స్ డాట్ బాల్, ఓన్లీ సింగిల్ మాత్రమే. 2Dని కట్ చేశారు హబీబ్ బ్రో. గుడ్ ఫీల్డింగ్. షారూ బ్రో మళ్ళా స్ట్రైక్లో. చూద్దాం బాడీ హిట్ ఏమైనా వస్తుందేమో. ఓ, ఇట్స్ లో ఫుల్ టాస్ బాల్, గ్యాప్లో ఉంది. వావ్, మెరుపులు పడుతున్నాయి. కేవలం సింగిల్ మాత్రమే. ఆ షాట్కి మెరుపు కూడా పడింది గైస్. లాస్ట్ 2 overs గైస్. 23 overs ఫినిష్ అయ్యేసరికి 194 ఫర్ ద లాస్ ఆఫ్ 9 wickets. 200 చేరుకుంటారా 2 overs చూద్దాం. లాస్ట్ 2 overs నుంచి అసలు రన్స్ సరిగ్గా రాలేదు, చక్కగా కట్టడి చేశారు రన్స్ని. మళ్ళా బౌలింగ్లోకి సుకుమార్ బ్రో. ఈరోజు సుకుమార్ బ్రో మంచి ఎకానమీతో వేశారు. కేవలం 6.5 మాత్రమే. 2 overs 13 runs అండ్ 1 wicket. శాంబ్రో కూడా మంచిగా వేశారు. 5 overs 2 wickets, 34 runs. వావ్, వాట్ ఏ షాట్. ఆఫ్ సైడ్ నుంచి లెగ్ స్టంప్ పై లాగారు. సే క్యాచ్ డ్రాప్. హబీబ్ బ్రో క్యాచ్ డ్రాప్ చేశారు మిస్ వచ్చేసి. మెరుపులు వస్తున్నాయి. అట్లా ఉంటుంది మెదిగాలి బాల్ అసలు ఏకాదిగా. గాయస్ చాలా దారుణంగా మెరుపులు వస్తున్నాయి మన గ్రౌండ్లో. చాలా భయం వేస్తుంది ఎక్కడ పడుతుందని. ఉరుములు మెరుపులతో కూడిన మ్యాచ్. ఎల్ఎస్కే వర్సెస్ వింటేజ్. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో, క్యాచ్ కోసం రాలేదు. 2 runs ఇచ్చేసారు వెంకీ బ్రో. చాలా మంచి షాట్ ఆసిఫ్ బ్రో నుంచి. आसिफ तू मारता है तो गाजते है. చాలా మంచి బౌలింగ్ సుకుమార్ బ్రో. మంచి లైన్ వేస్తున్నారు. ఓ, బ్యాకప్లో కొంచెం లెగ్ స్టంప్ మీద వేసారు, దాన్ని యూటిలైజ్ చేసుకున్నారు ఆసిఫ్ బ్రో. ఇట్స్ అ బౌండరీ. లెంత్ బాగానే ఉంది కానీ కాకపోతే లైన్ బయటకు వేసారు. ఆసిఫ్ లెగ్ స్టంప్. మరొక షాట్ గాల్లో ఉంది బంతి. సార్ క్యాచ్ ఛాన్స్ ఉందా? చాలా హైట్ ఉంది క్యాచ్. ఉరి మరొక క్యాచ్ డ్రాప్ హబీబ్ అన్న ద్వారా. ఏమవుతుంది ఈరోజు 6 క్యాచ్లు డ్రాప్ చేశారు వింటేజ్ క్రికెటర్స్. భయ్యా ఆసిఫ్ अनवर भैया लेग स्टंप अच्छा रखा हो, कहाँ लग है देखो. हाँ देखो
మరొక క్యాచ్ డ్రాప్. ఈ సుకుమార్ బ్రో బౌలింగ్లో 2 క్యాచ్ డ్రాప్లు అయ్యాయి. మరొక క్యాచ్ ఛాన్స్ ఉందా? ఇట్స్ ఎ క్యాచ్, ఈజీ క్యాచ్. 24 ఓవర్స్ ఫినిష్ అయ్యాయి. 205 రన్స్కి చేరుకున్నారు ఎల్ఎస్కే టీం. లాస్ట్ ఓవర్ రాఘవ బ్రో బ్యాటింగ్లోకి, షారు బ్రో స్ట్రైక్లో ఉన్నారు. లాస్ట్ ఓవర్ రాజీ బ్రో వేస్తున్నారు. చూద్దాం ఎన్ని రన్స్ వస్తాయో. 200 రన్స్, ఇవి చాలా మంచి స్కోర్ అండి, డిఫెండ్ చేసుకోవచ్చు. కాకపోతే లెగ్ సైడ్ గాలి ఉండడం ద్వారా 200 కూడా మంచి స్కోర్ చేయొచ్చు. చూద్దాం లాస్ట్ ఓవర్ ఎన్ని రన్స్ వస్తాయో. ఫస్ట్ బాల్ బిటెన్, మంచి కీపింగ్ చేశారు సూరి బ్రో. సో ఫస్ట్ బాల్ డాట్ బాల్. చూద్దాం ఈ 5 బంతుల్లో ఎన్ని పరుగులు వస్తాయో. ఎన్ని పరుగులు వస్తే అంత అడ్వాంటేజ్ ఎల్ఎస్కే టీంకి. గాల్లో ఉంది బంతి, కీపర్ తీసుకుంటారా బౌలరా? చక్కటి క్యాచ్. బౌలర్ కీపర్ గుడ్ క్యాచ్. ఆల్అౌట్ అయిపోయారా? ఇంకో వికెట్ ఉంది. లాస్ట్ వికెట్, ఇంకో వికెట్ ఉంది నా. లాస్ట్ వికెట్ ఉంది. మంచి బౌలింగ్. క్రాంతి బ్రో రాజు బ్రో మరొక వికెట్ తీశారు. అరే భాయ్ తుమ్మే ఖేల్దే భాయ్, కమాన్ భాయ్. చక్కటి కంబ్యాక్ రాజీ బ్రో నుంచి. 2 ఓవర్లకి 24 ఇచ్చిన. 5 ఓవర్ మంచిగా వేశారు. ఫుల్ టాస్ బాల్ లెగ్ సైడ్ మీదుగా ఉందా? సింగిల్ మాత్రమే. మంచిగా మెరుపులు వస్తున్నాయి గాయస్. భలే ఉంది మ్యాచ్. ఎల్ఎస్కే బ్యాటింగ్, వావ్ నైస్ బ్యాటింగ్, వాట్ ఏ బ్యాటింగ్. అంతే చక్కటి కంబ్యాక్ ఇచ్చారు వింటేజ్ క్రికెటర్స్. వాట్ ఏ షాట్. క్యాచ్ ఛాన్స్ ఉందా? ఆల్అౌట్ అయిపోయారు గాయస్. ఆల్అౌట్ అయిపోయారు. లాస్ట్ వికెట్ రాజీ బ్రోకి చెందింది. 2 వికెట్స్ తీసుకున్నారు రాజీ బ్రో. 24.5 ఓవర్స్కి ఎల్ఎస్కే 206 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 12 వికెట్స్. వింటేజ్ క్రికెటర్స్కి 207 రన్స్ చేస్ చేయాలి. చూద్దాం ఎవరు గెలుస్తారో. చేస్తారా లేకపోతే డిఫెండ్ చేస్తారా? లెట్స్ సీ. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయింది గైస్. వింటేజ్ క్రికెటర్స్ 25 ఓవర్స్కి 207 రన్స్ చేస్ చేయాలి. బ్యాటింగ్లోకి శామ్ అన్న అండ్ రాజీ బ్రో. బౌలింగ్లో ది గ్రేట్ బౌలర్ మిస్టర్ అరాఫత్ బ్రో. అరాఫత్ బ్రో ప్రతి సీజన్ చాలా మంచి వికెట్లు తీసుకున్నారు. తన టీంకి ఎంతో కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. డెఫినెట్గా వికెట్ తీస్తారు బౌలింగ్లోకి వస్తే. ఫస్ట్ బాల్ డాట్ బాల్, సెకండ్ బాల్ కూడా డాట్ బాలే. చాలా మంచి బౌలింగ్, చాలా మంచిగా లైన్ లెంత్ వేస్తారు అరాఫత్ బ్రో. చూద్దాం డిఫెండ్ చేస్తారా? 207 రన్స్. దే విల్ చేస్ ద రన్. ఫస్ట్ వికెట్ డౌన్. శామ్ బ్రో డకౌట్ అయిపోయారు. అరాఫత్ బ్రో అనుకున్నట్లే తన మొదటి ఓవర్లోనే వికెట్ని అందించారు తన టీం కోసం. బ్యాడ్ లక్. ఆఫ్ సైడ్ బాల్ని లెగ్ సైడ్ ఆడడానికి ట్రై చేశారు. కట్ షాట్ లేదా డ్రైవ్ ఆడుంటే ఛాన్స్ ఉండేది. వింటేజ్ క్రికెటర్స్ 0 రన్స్ మీదే ఫస్ట్ వికెట్ని కోల్పోయారు. జావేద్ భాయ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకసారి ఫేస్ చూపించాలి జావేద్ భాయ్. కెప్టెన్ చాలా హ్యాపీ. మంచి బౌలింగ్ ఆరు బ్రో నుంచి. 1 డౌన్. బ్యాటింగ్లోకి క్రాంతి బ్రో వచ్చారు. బౌలింగ్లో చాలా చక్కగా బౌలింగ్ చేసి వికెట్లు అందించారు తన టీంకి. చూద్దాం ఆరు బ్రో ఎట్లా వేస్తారో. వావ్ చక్కటి కవర్ డ్రైవ్. కేవలం స్ట్రైట్ టు ఫీల్డర్. రివర్స్ స్వీప్ ట్రై చేశారు క్రాంతి బ్రో, బట్ స్ట్రైట్ టు ఫీల్డర్.
గాల్లో ఉంది బాల్. క్యాచ్ ఛాన్స్ ఉందా? నో, ఇట్స్ నో మ్యాన్స్ ల్యాండ్. 2 ఉందా? కేవలం సింగిల్ మాత్రమే. క్యాచ్ ఛాన్స్ ఉంది బట్ రాలేదు. రాఘవా బ్రో. ఆమెకే రాఘవన్ अरे भाई फर्स्ट ओवर में उतार बोलते हैं बॉलिंग लोग दी मोस्ट एक्सपीरियंस पर्सन इन అవర్ గ్రౌండ్ మిస్టర్ కలిముల్లా బ్రో వచ్చారు. పేస్ అంత ఎక్కువగా లేకపోయినా లైన్ లెంత్ పర్ఫెక్ట్గా వేస్తారు. వికెట్ టు వికెట్ ఆఫ్ లైన్. ఫస్ట్ బాల్ రివర్స్ స్వీప్, ఇట్స్ ఏ బౌండరీ. మంచిగా దిక్ చేశారు లెంత్ని. బౌండరీ వెళ్ళిపోయింది. గుడ్ బ్యాటింగ్ క్రాంతి బ్రో నుంచి. సెకండ్ బాల్. నైస్ నైస్. సెకండ్ బాల్ మరొక షాట్ మిడ్ వికెట్ మీదుగా 4 పోతుందా? ఆ విధంగా చాలా మంచి ఫీల్డర్. బాల్ రాళ్ళ మీద పడి అటు తిరిగేసింది. కేవలం 2 రన్స్ మాత్రమే. గుడ్ ఫీల్డింగ్, మంచి త్రో. గుడ్ బ్యాటింగ్ క్రాంతి బ్రో నుంచి. థర్డ్ బాల్. మరొక షార్ట్ లెంత్ బాల్ విడితిచ్చారు. సే బౌండరీ కట్ షాట్ పాయింట్ మీదుగా. కొంచెం విడితిచ్చారు కాబట్టి బ్యాట్స్మెన్ చక్కగా యూటిలైజ్ చేసుకున్నారు. షార్ట్ లెంత్ కాబట్టి. ఆల్రెడీ ఓవర్లో 2 బౌండరీలు వచ్చున్నాయి. మరొక చక్కటి వంటి స్ట్రైట్ ఫీల్డర్. 2 బౌండరీలు, ఒక 2D. 10 రన్స్ వచ్చాయి గైస్ ఈ ఓవర్లో. వికెట్ అందిస్తారా లేకపోతే అట్లాగే బౌండరీలు పెద్ద ఓవర్ చేస్తారా? ఇట్స్ ఏ బౌల్. వికెట్ వేస్తారని మనం ముందే అనుకున్నాం కదా. రన్స్ కొట్టిన డెఫినెట్లీ కర్ముల్లా బాయ్ బౌలింగ్లో డెఫినెట్గా వికెట్ పడుతుంది. మరొక రివర్స్ స్వీప్కి ట్రై చేశారు. ఈసారి బౌల్డ్ అయిపోయారు. బీటెన్. చాలా చక్కటి బంతి. వికెట్ వేశారు. వింటేజ్ క్రికెటర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు. వింటేజ్ క్రికెటర్స్ని ఆదుకునేది ఎవరు? బ్యాటింగ్లోకి హబీబ్ బాయ్ వచ్చారు. హబీబ్ బాయ్ ఎంట్రీ ఉరుములు మెరుపులతో కూడుకున్నది. ఫస్ట్ బాలే బ్లాక్. ఐ థింక్ లెగ్ బై. ఇట్స్ ఎ డాట్ బాల్. తెలిసిందేగా హబీబ్ బాయ్ గురించి. 2 overs కంప్లీటెడ్. వింటేజ్ క్రికెటర్స్ చాలా కష్టాల్లో ఉన్నారు. 11 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. మళ్ళీ అరూబ్ బ్రో బౌలింగ్లోకి. అరూబ్ బ్రో కేవలం 1 ఓవర్లో 1 పరుగు 1 వికెట్ తీశారు. గ్రేట్ బౌలింగ్. ఈసారి రాజీవ్ బ్రో బ్యాటింగ్లో. చూద్దాం మరొక వికెట్ అందిస్తారా లేకపోతే రాజీవ్ బ్రో స్టే చేస్తారు వికెట్ మీద. వావ్, చక్కటి బంతి. గుడ్ డిఫెన్స్. It's a wide ball. Sorry, it's a good ball. అజీ బాయ్. ఇటు వచ్చేసారు అన్న. చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు అరూబ్ బ్రో. గుడ్ లైన్ అండ్ లైన్. విడత ఆఫర్ ఇచ్చారు. స్ట్రైట్ ఫీల్డర్, సింగిల్ మాత్రమే. బౌలర్ని సెలెక్ట్ చేస్తున్నారు బ్యాట్స్మెన్. చక్కటి బంతి వికెట్ ఆడారు. జైరన్న బాల్ని చేస్తున్నారు. బాల్ ఆపుతారా? నో, బాల్ 2 runs. కేవలం 2 runs. ఫీల్డింగ్. అరూబ్ బ్రో కొంచెం విడితిచ్చారు. దాన్ని మంచిగా యూజ్ చేసుకున్నారు. హబీబ్ బ్రో లెట్ కట్ ఆడి. మరొక
చక్కటి బంతి. స్ట్రీట్ ఫీల్డర్, గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. హబీబ్ బ్రో అండ్ రాజీ బ్రో. హబీబ్ బ్రో అంటే వికెట్స్ మధ్యలో చాలా చక్కగా పరిగిస్తారు. ఇద్దరు బ్యాట్స్మెన్స్ పరిగెత్తిస్తారు కూడా. హబీబ్ బ్రో చేతిలో బాల్ పెట్టుకుని కూడా ఈజీగా సింగిల్స్ అండ్ టూడీస్ వెళ్తారు. ఫీల్డర్స్ని బౌలర్స్ని ప్రెజర్లో పెడతారు. కట్ షాట్, ఛాన్స్ ఉందా రన్అట్కి? నో అన్న, బాల్ ఫంబుల్ అయ్యారు. వికెట్ ఛాన్స్ ఉన్నది, రన్అట్ ఛాన్స్ ఉన్నింది, బట్ బాల్ని కలెక్ట్ చేసుకోలేదు ఫీల్డర్. 3 overs కంప్లీటెడ్, 16 runs ఫర్ ద లాస్ ఆఫ్ 2 wickets. మరలా బౌలింగ్లోకి కర్ముల్లా అన్న వచ్చారు. మరొక వికెట్ అందిస్తారేమో చూద్దాం. ఇద్దరు బ్యాట్స్మెన్స్ పవర్ ప్లే వరకు స్టే చేసి స్కోర్ని మెరుగుపరుస్తారా చూద్దాం. మంచి కట్ షాట్, డాట్ బాల్. మరొక కట్ షాట్ మిస్ఫీల్డ్ చేశారు. జైర్ బ్రో చేతిలో బాల్ వదిలేశారు. 2 runs ఉన్నాయా? నో, గుడ్ ఫీల్డింగ్. రాఘవ అన్న సింగిల్కే కట్టడి చేశారు. కర్ముల్లా అన్న కొంచెం విడత ఆఫర్ చేస్తున్నారు కాబట్టి బ్యాట్స్మెన్ చక్కగా కట్ షాట్ ఆడుతున్నారు. చూద్దాం, వికెట్ వేస్తారా లేకపోతే విడత ఆఫర్ చేస్తారా? మరొక వికెట్ అందిస్తారా? ఓ, గుడ్ బౌలింగ్. స్లాట్లో ఉన్నింది కొంచెం. బ్యాట్స్మెన్ మంచిగా ఓవర్ కవర్స్ ఆడేశారు. లాఫ్టెడ్ బాల్, ఇట్స్ ఎ బౌండరీ. మరొక లేట్ కట్, సింగిల్ మాత్రమే. ఓ, స్వీప్ షాట్ ట్రై చేశారు రాజీ బ్రో, కానీ డాట్ బాల్. రన్అట్ ఛాన్స్ ఉంది కానీ మిస్ఫీల్డ్ చేశారు సునీల్ బ్రో. బౌండరీ, కేవలం సింగిల్ మాత్రమే, దాన్ని బౌండరీకి తరలించారు ఫీల్డర్. నాలుగో ఓవర్లు ముగిసేసరికి 27 పరుగులు, 2 వికెట్లు. 4 overs 27, 2 wickets. 11 runs వచ్చాయి ఓవర్లో. మళ్ళా బౌలింగ్లోకి అరు బ్రో మంచి స్పెల్ వేస్తున్నారు ఇద్దరు బౌలర్స్. చక్కటి బంతి, బ్యాట్స్మెన్ బీట్ అయిపోయారు. ఫ్రంట్ ఫుట్ వచ్చి సింగిల్ ట్రై చేద్దాం అనుకున్నారు ఆఫ్ సైడ్, బట్ బీట్ అయిపోయారు. ఈసారి లైన్ మిస్ అయింది, ఇట్స్ ఎ వైడ్ బాల్. బాల్ని చాలా లోపలికి తెచ్చుకున్నారు. ఇట్స్ ఎ బౌల్డ్ ఇన్ స్వింగర్. బాల్ని ఫ్రంట్ ఫుట్ మీద ఆడాల్సింది, చాలా లోపల తెచ్చుకున్నారు బాల్ని. చాలా మంచి బౌలింగ్, గ్రేట్ బౌలింగ్ ఆరు బ్రో. టాప్ ఆఫ్ ద ఆఫ్ స్టంప్, గ్రేట్ బౌలింగ్. వింటేజ్ క్రికెటర్స్ లాస్ అనదర్ వికెట్, 3 wickets లాస్ అయ్యారు. చాలా కష్టాల్లో ఉన్నారు విసిసి టీం. సో వాళ్ళని ఆదుకునే బ్యాట్స్మెన్ ఎవరో చూద్దాం. వెంకీ బ్రో స్ట్రైక్లోకి వచ్చారు. లెట్స్ సీ వాట్ హ్యాపెన్. నేను మ్యాచ్ గ్రౌండ్లో ఉన్నా. ఉంది ఇంట్లో, నేను చెప్పులు పెట్టుకుంటా లోపల స్టాండ్.
వన్ రూమ్ దగ్గర నానున్నాడు అని చూడు. ఓ మనం వెళ్ళొచ్చే లోపల బౌండరీ వెళ్ళిపోయింది. మరొక లెంత్ బాల్ లేట్ కట్ ఆడారు. బౌండరీ వెళ్ళిపోతుందా? బాల్ అయితే చాలా ఫాస్ట్గా ఉంది. ఓ దాన్ని చేసేసారు. ఇట్స్ ఎ బౌండరీ. జై బ్రో చేసేస్తూ ఉన్నారు దాన్ని. ఇట్స్ ఎ బౌండరీ. మంచి లేట్ కట్ ఆడారు వెంకీ బ్రో. పేస్ని యూస్ చేసుకున్నారు. పేస్ని యూస్ చేసుకొని చక్కటి షాట్ ఆడారు. మరొక చక్కటి బంతి సింగిల్. दला 10 ओवर दो ना खाते 10 ओवर दला में विकेट पड़ जाते हैं. फाइव 5.3 ओवर्स की VCC टीम 39 फॉर 3 विकेट्स. వెంకీ బ్రో స్ట్రైక్లో ఉన్నారు. కర్మలా బ్రో వెయిట్ చేశారు. క్యాచ్ ఛాన్స్. వాట్ ఏ క్యాచ్ యార్. గుడ్ క్యాచ్ రాఘవన్న ద్వారా. సూర్యుడు వచ్చాడండి మన కోసం. సూర్యుడు ఎక్కడున్నాడు ఇప్పుడు దాకా అనుకున్నాం. ఇప్పుడే మన కోసం వచ్చారు. గుడ్ క్యాచ్ రాఘవ బ్రో. గుడ్ బౌలింగ్. కొంచెం విత్ అందించారు. దాన్ని కట్ షాట్ ఆడదాం అనుకున్నారు. బట్ స్ట్రైట్ టు ఫీల్డర్ అండి. బ్యాటింగ్లోకి ది మోస్ట్ క్లాసిక్ బ్యాట్స్మెన్ మిస్టర్ మొహమ్మద్ బ్రో. చక్కటి బ్యాటింగ్ ఆడుతూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇన్నింగ్స్ని లాస్ట్ వరకు తీసుకెళ్తారు. లేట్ కట్ ఆడారు. చేతిలో బాల్ మిస్ఫీల్ చేశారు జహీర్ బ్రో. సింగిల్ బాల్ని 2D అందించారు. వైడ్ త్రో వేశారు. కానీ అది స్ట్రైట్ వికెట్స్. గుడ్ త్రో. జస్ట్ మిస్ అండి. లెగ్ లేకుంటే లెగ్ స్టంప్ ఎగిరేదండి. గ్రేట్ బౌలింగ్ కర్ముల్లా అన్న ద్వారా. 6 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగుల 4 వికెట్లు. సారీ 41 రన్స్ ఫర్ ద లాస్ ఆఫ్ 4 వికెట్స్. బౌలింగ్లోకి ది యంగ్ బౌలర్ ఆసిఫ్. లెట్స్ సీ. వావ్ చక్కటి బౌలింగ్. స్ట్రేట్ టు ఫీల్డర్. नहीं लास्ट ओवर है. సెకండ్ బాల్. గ్యాప్లో లాంగ్ మీదుగా సింగిల్ మాత్రమే. వీడు వచ్చేసాడా. సూర్యుడు నువ్వు వచ్చినా ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే. సూర్యుడు వస్తే ఎక్కువ ఎండ చేస్తావు, రాకపోతే వర్షం తెప్పిస్తావు. ఏంది ఇది మాకు బాధ. బ్యాట్స్మెన్ ముందే స్కేటింగ్ చేశారు పిచ్ మీద. ఇట్స్ ఏ వైడ్ బాల్. టాప్ ఎడ్జ్ తగిలింది. స్ట్రైట్ టు ఫీల్డర్. సింగిల్ మాత్రమే. క్యాచ్ ఛాన్స్ అనుకున్నాం కానీ ఇది నో మ్యాన్స్ ల్యాండ్లో పడింది. మరొక చక్కటి బంతి స్ట్రైట్ టు ఫీల్డర్.
షార్ట్ బాల్ క్యా ఛాన్స్ ఉందా ఓ గ్యాప్లో పడింది भैया तब से तक उधर ही है ना तुम्हें हाथ में पड़ता सो लड्डू ఓవర్ కంప్లీటెడ్ పవర్ ప్లే కంప్లీట్ అయిపోయింది గాయస్ 7 ఓవర్లు ముగిసేసరికి 47 పరుగులు 4 వికెట్లు లాస్ విసిసి టీంకి మంచి స్కోర్ ఉంది కాకపోయినా వికెట్లు పడిపోయాయి గాయస్ చూద్దాం రాజీవ్ బ్రో మొహమ్మద్ బ్రో చక్కగా ఆడుతున్నారు చూద్దాం ఎంత వాడుగా ఆడతారు మంచి ఒక చక్కటి పార్ట్నర్షిప్ వస్తే ప్రెషర్ ఉండదు విసిసి టీంకి भैया गया की भैया डाल दे सो బౌలింగ్ లోకి మాన్స్టర్ శామీ బ్రో కదమ్మా కమాన్ శామీ బ్రో బౌలింగ్ లోకి ఫస్ట్ బాల్ ఓ చక్కటి షాట్ రాజీ బ్రో స్ట్రైట్ డౌన్ ద గ్రౌండ్ ఇట్స్ ఎ బౌండరీ శామీ బ్రోని ఫస్ట్ బాలే బౌండరీకి తరలించిన రాజీ బ్రో చక్కగా బ్యాట్ మీదకి అందించారు లెంత్ బాల్ గుడ్ షాట్ మరొక లో ఫుల్ టాస్ బాల్ మిడ్ వికెట్ మీదుగా 2 ఉందా ఛాన్స్ ఉంది రన్అట్కి నో ఇట్స్ 2 runs ఈజీ 2 runs గుడ్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ టీమ్ స్కోర్ 50 దాటింది గైస్ 7.2 అవర్స్కి ఓ చాలా మంచి చక్కటి కట్ షాట్ కేవలం సింగిల్ మాత్రమే చక్కటి బంతి కొంచెం లోకల్కి స్వింగ్ అయింది గుడ్ బౌలింగ్ శామీ బ్రో నుంచి మంచి కట్ మంచి లేట్ కట్ సింగిల్ మాత్రమే మరొక చక్కటి బంతి చేతిలో ఉంది బాల్ రన్అట్ ఛాన్స్ ఉంది బాల్ రేంజ్లో ఛాన్స్ మిస్ చేసుకున్నారు మళ్ళా బౌలింగ్లోకి యంగ్స్టర్ ఆసిఫ్ షార్ట్ ఆఫ్ లెంత్ వేశారు కానీ బాల్ బౌన్స్ కాలేదు నాలాటి అయ్యో 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 చేతిలో బాల్ పెట్టుకొని వెళ్ళిపోయారు చేతిలో బాల్ పెట్టుకొని పరిగెత్తేసారు అనవసరంగా వికెట్లు ఇచ్చేస్తున్నారు అన్నెసెసరీ వికెట్స్ వింటేజ్ క్రికెటర్స్ అన్నెసరీ వికెట్స్ ఇస్తున్నారు చేతిలో బాల్ పెట్టుకొని పరిగెత్తేసారు ఎదిరించిన స్ట్రైకే తుమే నా హై సో తుమే చాతే సో హై నౌట్ ఇస్ అటిల్ టాప్ కుప్పర్ మరొక ఇన్సైడ్ ఎడ్జ్ బాల్ కొంచెం బౌన్స్ అవడం లేదు గైస్ వేసేది బ్యాక్ ఆఫ్ లెంత్ వేస్తున్నారు కానీ అది బౌన్స్ ఎక్కువ అవడం లేదు గ్యాప్లో ఉంది బాల్ లాంగ్ ఆన్లో ఛాన్స్ ఉందా అటు ప్రణీత్ అన్న జాగ్రత్త జస్ట్ మిస్
చాలా మంచి బౌలింగ్ వేస్తున్నారు ఆసిఫ్ బ్రో. మంచి లైన్ లెంత్ వేస్తున్నారు, అంత విడత ఆఫర్ చేయకుండా. చక్కటి బంతి గ్యాప్లో సింగిల్ మాత్రమే. చాలా మంచి బౌలింగ్ ఆసిఫ్ నుంచి. రన్అట్ ఛాన్స్ ఉంది. ఓ గ్రేట్ బాల్, గ్రేట్ రన్నింగ్. మరొక చక్కటి బంతి. గుడ్ బ్యాటింగ్ రాజీవ్ బ్రో. Catch it! Out, Shahul bhai, straight to Jair bro. Sami bro wicket అందించారు. VCC టీం చాలా కష్టాల్లో ఉంది గాయస్. కేవలం 9 ఓవర్లోనే 6 వికెట్లు కోల్పోయారు. బ్యాటింగ్లో సూరి బ్రో రన్అట్ ఛాన్స్ ఉంది గాయస్, బట్ ఎక్స్ట్రా బౌన్స్ అయిపోయింది బాల్. డైరెక్ట్ షూట్ చేస్తుంటే రాజీవ్ బ్రో స్ట్రైట్గా డగ్అవుట్కి వెళ్ళిపోయేవాళ్ళు, బట్ ఎక్స్ట్రా బౌన్స్ అయిపోయింది బాల్. గుడ్ బౌలింగ్ సామి బ్రో నుంచి. గుడ్ డిఫెన్స్. 62 runs, 6 wickets. కెప్టెన్ ఈ సారథిలో ఏమన్నా వికెట్ల పతనమ్మా. అవతల ఎంత పెద్ద టీం అయినా అభిమానం అవతల భయ్యా. థ్యాంక్ యూ. అలానా బాయ్, అలానా నీ హక్కు. జావేద్ బాయ్ చాలా మంచి కెప్టెన్సీ చేస్తున్నారు. బౌలింగ్ చేంజెస్లో మంచి స్పెల్ వేపిస్తున్నారు బౌలర్స్ దగ్గర. 5 వికెట్ల పతనానికి దారి తీస్తున్నాయి. గ్రేట్ బౌలింగ్. వికెట్స్ పడుతున్నాయి, సో వికెట్స్ పడడం వల్ల బౌలర్ కట్టే స్పెల్ వేపిస్తున్నారు. చాలా చక్కటి కీపింగ్ చేతు బ్రో ద్వారా. గుడ్ కీపింగ్ చేతు బ్రో. వదులుంటే 4. లెగ్ సైడ్ డాట్ బాల్. గానాని డైలాగే. మళ్ళా బౌలింగ్లో ఆసిఫ్. వాట్ ఏ షాట్. డిపిట్ వికెట్ మీదుగా ఇట్స్ ఏ బౌండరీ. గుడ్ స్వీప్ షాట్ సూరి బ్రో నుంచి. చక్కటి బౌండరీ. भाई तुम ये रखना भाई. ठीक है भैया. तुम ठीक है कि आके बुलाते भी है वीडियो रागला वाला आता. వావ్, చాలా వైడ్ త్రో వేశారండి షారు బ్రో. బాల్ ఎటో వెళ్ళిపోయింది. ఎక్స్ట్రా రన్ వచ్చింది దాని ద్వారా. ది బెస్ట్ కెప్టెన్ జావేద్ బాయ్. మళ్ళా ఇంకొక డ్రాప్. కీపర్ అది ఇచ్చింది. ఐ థింక్ ఇట్స్ డెడ్ బాల్. మరొక షాట్. ఇట్స్ ఎడ్జ్, ఇన్సైడ్ ఎడ్జ్ తగిలింది. కేవలం సింగిల్ మాత్రమే. మంచి బౌలింగ్.
చాలా మంచి బౌలింగ్ ఆసిఫ్ నుంచి. ఫోర్ ఇచ్చిన మంచి కంబ్యాక్ ఇచ్చారు ఆసిఫ్. గుడ్ బౌలింగ్ ఓవర్ లాస్ట్ బాల్. హైలైట్ క్యాచ్ జైరామ్ది. స్ట్రైట్కి వెళ్ళింది కాబట్టి జస్ట్ చెక్ చేశారు ఫుల్ టాస్ బాల్ని. 2 runs. గుడ్ త్రో రాఘవ బ్రో నుంచి. బౌలింగ్లోకి రాఘవ బ్రో. 11 overs కంప్లీటెడ్, 74 runs ఫర్ ద లాస్ ఆఫ్ 6 wickets. 14 oversలో 133 కొట్టాలి. రిక్వైర్డ్ రన్ రేట్ దగ్గరగా 10 ఉంది. విసిసి టీం గెలవాలంటే 10 run rateతో కొట్టాలి పర్ ఓవర్. ఎల్ఎస్కే గెలవాలంటే డాట్ పెట్టుకుంటే చాలు. బౌండరీస్ ఇవ్వకుండా ప్రెజర్ వాళ్ళ మీదే. బాయ్ ఎల్ఎస్కే బాయ్ చెప్పింది. ఎల్ఎస్కే టీం జస్ట్ ప్రెజర్ పెడితే చాలు బ్యాట్స్మెన్ మీద. ఆల్రెడీ వాళ్ళు ప్రెజర్లోనే ఉన్నారు కాబట్టి బౌండరీస్ ఇవ్వకుండా సింగిల్స్ టుడీస్ మంచి బౌలింగ్ వేస్తే చాలు, ఎక్స్ట్రాస్ లేకుండా. గుడ్ ఫీల్డింగ్ కర్ముల్లా బాయ్ నుంచి. కేవలం సింగిల్ మాత్రమే. రాఘవ బ్రో మంచి లైన్ ఎంత వేస్తారు. గుడ్ బౌలింగ్. గ్యాప్లో ఉంది బాల్. 2D ఛాన్స్ ఉందా? నో, సింగిల్కే రెస్ట్రిక్ట్ చేశారు నవాజ్ బ్రో. మంచి ఫీల్డింగ్ నవాజ్ బ్రో నుంచి. బ్యాటింగ్లో కంట్రిబ్యూట్ చేశారు 50 runs అండ్ ఫీల్డింగ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. రన్స్ స్టాప్ చేస్తున్నారు. ఓ ఇట్స్ ఇట్ టాస్ బాల్ ఎడ్జ్ వెళ్ళింది. ఇట్స్ ఈజీ క్యాచ్ ఫర్ చేతు బ్రో. రాఘవ బ్రో వికెట్ అందించారు. సూరి బ్రో అవుట్. ఫుల్ టాస్ బాల్ టాప్ ఎడ్జ్ అవుట్. విసిసి టీం చాలా కష్టాల్లో గెలిపింది. 7 wickets పడిపోయాయి అప్పుడే. ఇంకా 131 runs కొట్టాలి. బ్యాటింగ్లోకి దేశ్ముఖ్ బ్రో. .7 ఇట్స్ ఎ వైట్ బాల్. ఓ 777 777. ఓ షట్, జస్ట్ మిస్. వికెట్కి వెళ్ళిపోయేది అది. అస్సలు బౌన్స్ కాలేదండి బాల్. ఈ పిచ్లో ఇదేనండి తలనొప్పి. బాల్ అసలు బౌన్స్ కాదు. స్లోర్ బాల్స్ మంచి లెంత్లో వేస్తే ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది. ఓ ఇట్స్ క్యాచ్ అవుట్. ఐ థింక్ ఇట్స్ అవుట్. కీపర్ క్యాచ్. బాయ్ వికెట్ ఇస్ ఇట్టుంది బాయ్ క్లియర్గా. It's a not out. Good appeal. బాయ్ రివ్యూ బాయ్ తర్వాత బాయ్ జై రివ్యూ తీసుకున్నారు ఎల్ఎస్కే టీం. లెట్స్ సీ.